వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను చూపించబోతున్నాను ADMS వాళ్ళది ఈవీ వెహికల్ అనమాట. ADMS అంటే ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. కంప్లీట్ గా ఈవీ వెహికల్స్ అయితే చేస్తున్నారు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ స్పెషల్లీ నాకెందుకో ఇది చూపించాలనిపించింది, ఎందుకంటే ఇది మల్టీపర్పస్ వెహికల్ అనమాట. అటు గూడ్స్ కి అండ్ ఫ్యామిలీకి కూడా పనికొచ్చేలా అనిపించింది. సో నాకు ఇది చూపించాలనిపించింది. ఈ వెహికల్ చూస్తున్నారు కదా, కంప్లీట్ గా దీని లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. కంప్లీట్ ఐరన్ తోటి డిజైన్ చేశారు, హెవీ ఐరన్ తోటి. ఎందుకంటే ఇది గూడ్స్ కి కూడా పనికొచ్చేటట్టు డిజైన్ చేశారు కాబట్టి ఐరన్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. ఒక 250 kgs వరకు ఇదైతే వెయిట్ ని ఆపుతుంది అనమాట. అంటే గుడ్స్ అంతవరకు మనం దీనిపైన క్యారీ చేయొచ్చు. బండి లుక్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎల్లో కలర్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ LED లైట్ ఉంది. ఇవి ఇండికేటర్, చిన్న లీఫ్ మోడల్ లో ఇచ్చారు ఇండికేటర్. అంటే డిజైన్ చేశారు, ఇంత చిన్న బండిలో కూడా క్యూట్ గా డిజైన్ చేశారు. ఇది మన గుడ్స్ పెట్టుకోవడానికి స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్ కొరియర్స్ గానీ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రాలీ లాగా కూడా ఇచ్చారు అనమాట. మాక్సిమం స్పీడ్ అయితే 55 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. బట్ 45 వరకు అయితే బండి బాగుంటుంది. రన్నింగ్ లో ఎక్కువ కాలం రన్ అవ్వాలంటే కనుక 45 స్పీడ్ వరకు యూజ్ చేయొచ్చు. 45 స్పీడ్ మనకి సిటీ డ్రైవ్ లో అయితే అంతకు మించి స్పీడ్ వెళ్ళమండి. బేగంపేట ఇలాంటి ఏరియాస్ లో తిరగాలంటే మనం చూస్తుంటాం, చాలా పెద్ద పెద్ద లగేజ్ వేసుకొని బండ్లు వెళ్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఇది. అండ్ పెట్రోల్, డీజిల్ అవసరం లేదు, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి మనం ఎలాగైనా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు అనమాట. 2 ఇచ్చారు మనకి. ఇవేంటో చూద్దాం. ఇది లాక్ అన్లాక్ కూడా ఉంది. యాక్చువల్ గా కార్ కున్నట్టు ఉన్నాయి. సౌండ్ చేస్తుంది, మన బండి ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది మనకి. ఓకే, పిట్ట అరిచినట్టుంది. యాక్చువల్ గా లాక్ అయితే సింగిల్ అండ్ లాక్ ఓపెన్ అయితే కొంచెం 2 times వస్తుంది అనమాట. ఇది అలర్ట్ లైక్ మన వెహికల్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి అనుకుంటా. సో మనకి ఇది ప్రెస్ చేస్తే బండి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. అంటే రిమోట్ లైక్. ఇది 2 times ప్రెస్ చేయాలి. చూసారు కదా, మనకి వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. ఛార్జింగ్ అంతా చూపిస్తుంది. పార్కింగ్ లో ఉంది, సో అందుకని P అని చూపిస్తుంది. మనకి ఇది స్పీడ్ వచ్చి 1, 2, 3 లెవెల్స్ ఉన్నాయి. సో అది ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది అనమాట. మనం ఆన్ చేసాం, బట్ మనకి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అవడానికి టైం పట్టింది అనుకోండి. మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇది అన్లాక్. ఇది కనుక ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. LED లైట్ ఇచ్చారు ఫ్రంట్ లో. ఇది లైట్ అడ్జస్ట్మెంట్. ఇది మనకి రివర్స్. ఇక్కడ ఇది ప్రెస్ చేసి రివర్స్ తీసుకోవచ్చు వెహికల్. ఇది హారన్. ఇవి ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ మోడ్స్ చెప్పాను కదా, 1, 2, 3. ఇది పికప్ కనుక స్పీడ్ గా ఉంది అనుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ మోడ్ లో వేసుకొని దీని పికప్ అంటే బండి స్టార్ట్ అయిన తర్వాత మోడ్స్ కనుక మార్చుకుంటే సేఫ్ గా ఉంటుంది అనమాట. పికప్ కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది. కీ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది, నార్మల్ కీలా కాకుండా. మన కీతో ఆన్ అవుతుంది, ఇలా కూడా ఆన్ అవుతుంది. అండ్ బ్రేక్ జస్ట్ ఇలా పట్టుకొని వదిలేస్తే కూడా ఆన్ అవుతుంది వెహికల్. ఫస్ట్ లో 25, మనకి సెకండ్ లో వచ్చి 35, థర్డ్ లో వచ్చి మనకి 55 దాకా వెళ్తుంది. బట్ 45 లో వెళ్తే ఛార్జింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. లాంగ్ లో కూడా మనకి బండి అనేది బాగుంటుంది. సో 45 వరకు అయితే మనకి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ లా కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఛార్జింగ్ మనకి 100% చూపించట్లేదు. ఇది 60 వాట్స్ చూపిస్తోంది. 60 వాట్స్ అంటేనే ఫుల్ ఛార్జింగ్ అనమాట. ఇక్కడ మనకి ఇలా సింబల్ లో కూడా చూడొచ్చు. ఇది మాత్రం 60 వాట్స్ అంటేనే ఫుల్ ఛార్జింగ్. మనకి మామూలుగా సెల్ ఫోన్ లో చూపించినట్టు 100% లో చూపించదు, ఇది వాట్స్ లో చూపిస్తుంది. ఇది ఒకటి డిఫరెంట్ గా అనిపిస్తుంది కొంచెం. 60 అంటే ఇది ఫుల్ ఛార్జింగ్ అయినట్టు అనమాట. సో మనకి ఇక్కడ మోడ్ కూడా చూపిస్తుంది, చూసారా? థర్డ్ మోడ్ లో ఉంది ఇప్పుడు. సో మోడ్ చూపిస్తుంది. సెకండ్ లో వేస్తే సెకండ్, 1 లో 1. మన బండి ఏ మోడ్ లో ఉంది అనేది కూడా డిస్ప్లే లో చూపిస్తుంది. ఇది లైటింగ్. ఇది పార్కింగ్. ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ స్పేస్ చూసారా, చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఫుడ్ కే కాదు, గూడ్స్ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బాక్సులు గానీ, సిలిండర్ గానీ, వాట్ ఎవర్ చాలా కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఫుడ్ పెట్టుకోవడానికి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ పెడల్స్ కూడా ఇచ్చారు, 2 ఇచ్చారు. అటొకటి ఇటొకటి 2 పెడల్స్ అటైనా పెట్టుకోవచ్చు. అంటే గూడ్స్ పెట్టుకున్నప్పుడు మనకి లెగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి ఆ సైడ్ ఇచ్చారనమాట. ఇక్కడ గూడ్స్ పెట్టుకొని లగేజ్ వాట్ ఎవర్ అది పెట్టుకొని, సూట్ కేసులు కానీ ఏదైనా మల్టీపర్పస్ గా లెగ్స్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఇంకొకటి ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది, వెహికల్ కంప్లీట్ గా మనకి ఎక్స్ట్రా స్పేస్ అనమాట. ఎంత స్పేస్ ఉందంటే సీట్ ఓపెన్ చేస్తే ఇంత స్పేస్ ఉంది, చాలా పెద్ద స్పేస్. ఇందులో కూడా చాలా థింగ్స్ పడతాయి. చూసారా, ఇంత లోపలికి ఉంది, చాలా స్పేస్ ఉంది మనకి. ఇది వచ్చి మనకి బ్యాటరీ ఆఫ్ చేసుకోవడానికి. మనకి
బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు అంటే ఆటోమేటిక్ గా పవర్ సర్క్యులేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ చేసుకుంటుంది అనమాట. మన బ్యాటరీ కాలిపోవడం కానీ అలాంటి డేంజర్ సిచ్యువేషన్స్ అయితే ఏం ఫేస్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ చేసుకుంటుంది అదే. సో మనం ఎప్పుడైనా బండి కనుక పార్క్ చేసినట్టయితే మనం ఒక 2-3 అవర్స్ అక్కడి నుంచి కదలము, బండి పార్కింగ్ లో ఉండాల్సి వచ్చింది, ఒక ఎండలో ఉంది, అలాంటప్పుడు కూడా మన బ్యాటరీ సేఫ్టీ కోసం దీని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే మనకి ఛార్జింగ్ కూడా అలాగే ఉంటుంది, బ్యాటరీ కూడా సేఫ్ గా ఉంటుంది. ఎండలో ఎక్కువసేపు ఉండి బర్న్ అవుతుంది అలాంటి భయాలు ఏం లేవు. బట్ బర్న్ అవ్వకుండానే వీళ్ళైతే డిజైన్ చేశారు. స్టిల్ మన సేఫ్టీ కోసం అని చెప్పి ఇది ఆఫ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సేఫ్టీగా ఉంటాం అనమాట. సో ఇది అండ్ స్పెషల్లీ ఇది చెప్పాను కదా, గూడ్స్ ప్లస్ మల్టీపర్పస్, అంటే ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేయడానికి. మార్నింగ్ అంతా వర్క్ అయిపోయింది, తర్వాత ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలంటే కూడా ఇది చాలా వర్క్ అవుతుంది. ఇక్కడైతే ఈజీగా 2 పర్సన్స్ అయితే కూర్చోవచ్చు, కుషనింగ్ ఇచ్చారు, బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇది కూడా సాఫ్ట్ టచ్ తో ఉంది, ఇది కూడా సాఫ్ట్ టచ్ తో ఉంది. లేదు మన గూడ్స్ కి వాడాలంటే దీని మీద కనుక లగేజ్ కనుక పెడితే ఇది పాడైపోతుంది. సో అలా కాకుండా దీన్ని చక్కగా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి ఇలా పెడితే ఎంత లగేజ్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా స్ప్రింగ్ ఇచ్చారు మనకి, స్ప్రింగ్ తోటి చాలా ఈజీగా క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఇలా అంటే చాలు, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఓపెన్ చేసేయచ్చు. అండ్ ఇది కూడా ఇట్లా క్లోజ్ చేస్తే ఇక్కడ బాక్సెస్ కానీ వాట్ ఎవర్ ఏదైనా లగేజ్ పెట్టుకోవచ్చు. అంత స్పేస్ ఇచ్చారు మనకి లగేజ్ కి, మల్టీపర్పస్ కోసం అని చెప్పి ఇలా స్పెషల్ గా డిజైన్ చేశారు. మనకి షాక్ అబ్జర్వర్స్ చూస్తే 4 ఉన్నాయి అనమాట, ఇటు 2 ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా 2 ఉన్నాయి. 4 షాక్ అబ్జర్వర్స్ అంటే ఇంకా దాని కుషనింగ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. కంఫర్ట్ కూడా నేను డ్రైవ్ చేసి మరీ చెప్తాను. ఇంకా బ్యాక్ మనకి బ్రేక్ ల్యాంప్ ఉంది, ఇండికేటర్స్ ఉన్నాయి చిన్నవి, సో అవి కొంచెం లోపలికి ఉన్నట్టున్నాయి. ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్, మనకి రిజిస్ట్రేషన్ చేసుకోకర్లేదు. దీని స్పీడ్ 40-45 అంటే బిలో 50 మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాజ్ పర్ లా. బ్యాక్ కూర్చున్న వాళ్ళకైతే మనకి ఫుట్ రెస్ట్ ఇచ్చారు, అటు ఇటు కూడా మనకి 2 పెడల్స్ ఇచ్చారు. ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూసారా, మనకి స్కూటీలో వాటిలో ఇంకా చిన్నగా ఇస్తారు, ఇది మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. 2 పర్సన్స్ కి ఈజీగా 2 లెగ్స్ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంది. బండి చూడడానికి అయితే హెవీగా అనిపిస్తుంది, కంప్లీట్ గా ఐరన్ యూజ్ చేశారు. సో గూడ్స్ కి పనికొచ్చేటట్టు వెయిట్ ఆపాలి కాబట్టి, సో దీన్ని నేను ఈజీగా తీయగలుగుతానా లేదా అని చూద్దాం ఒకసారి. సో చాలా ఈజీగా ఉంది, జస్ట్ నా బండి కన్నా కూడా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది నాకైతే. డ్రైవ్ చేసి అయితే చూపిస్తాను బండి కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు బండి రివర్స్ తీయాలనుకుంటున్నాను, ఇక్కడ రివర్స్ అని ఉంది కదా, ఆర్ అని మెన్షన్ చేసింది, దాన్ని అలాగే ప్రెస్ చేసి పట్టుకొని రేస్ చేయాలి. రేస్ చేస్తే ఆటోమేటిక్ గా బండి అయితే వెనక్కి వెళ్తుంది. అంటే గూడ్స్ ఉన్నప్పుడు గబుక్కున మనం అంత వెయిట్ ని వెనక్కి లాగలేము కాబట్టి ఇక్కడ రివర్స్ కూడా ఇచ్చారు. స్టార్ట్ చేయగానే పికప్ అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవాలి, చాలా స్పీడ్ గా పికప్ అయితే అందుకుంటుంది. దూకుడే అసలు మామూలుగా లేదు. ఫుట్ పెట్టుకోవడానికి ఇచ్చారు కాబట్టి కంఫర్టబుల్ గా ఉంది, పైన పెట్టుకోవాల్సిన పని లేదు. మనకి పక్కన పెడల్స్ ఉన్నాయి, ఆ పెడల్స్ మీద ఫుట్ పెట్టుకొని ట్రై చేస్తున్నాను. పికప్ అయితే జస్ట్ ఇట్లా రేస్ చేయగానే వెళ్తుంది, దూకుడు ఎక్కువ ఉంది దీనికి. సో దాని దూకుడికి మనం కంట్రోల్ చేసుకోవడం అలవాటు పడాలి. ఏదైనా కొత్త వెహికల్ కొత్తగానే ఉంటుంది, కొంచెం అలవాటు పడాల్సి వస్తుంది కొత్త వెహికల్ తీసుకోగానే. కొంచెం ఇదంతా కూడా రోడ్ అయితే నీట్ గా లేదు, తార్ రోడ్ అయితే కాదు, రాళ్ళు అవన్నీ ఉన్నాయి. స్టిల్ ఇదైతే కుషనింగ్ చాలా బాగుంది, నాకు ఎక్కడ గతుకుల ఫీల్ అయితే రాలేదు. అంటే జంపింగ్ లో చెప్పాను కదా 4 షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, సో దానివల్ల అనుకుంటా కుషనింగ్ అయితే చాలా బాగుంది. హెవీ గూడ్స్ వేసినా కూడా దాని షాక్ అబ్జర్వర్స్ అయితే బాగా కాస్తాయి గుంతల రోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా, అదైతే అర్థమవుతుంది క్లియర్గా. సో దీని రేంజ్ అయితే 45 వరకు మనం వెళ్ళొచ్చు. సిటీలో ట్రాఫిక్లో అంతకు మించి అయితే వెళ్ళలేము, సో వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే గూడ్స్ తోటి వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా కూడా సేఫ్ జర్నీ అంటే కనుక అంతకు మించి వెళ్ళాల్సిన పని లేదు. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 55 వరకు వెళ్తుంది అనమాట. ఇందాక రేస్ చేసినప్పుడు చూసాను, సో అందుకని చెప్తున్నాను. ఇలా షాపింగ్కి వెళ్ళామంటే ఒక్కడమే బోల్డ్ లగేజ్ వేసుకుని వచ్చేయచ్చు. ఈవెన్ లేడీస్ అని పెద్దవాళ్ళని కూరగాయలని సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా మన వెహికల్లో అయితే కాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు పెట్టుకోవడానికి ఉండదు. బ్యాగ్స్ అవి పెడితే మళ్ళీ లెగ్స్ పెట్టుకోవడానికి ఎలాగైనా అన్కంఫర్టబుల్ ఉంటుంది. దీని మీద అయితే ఆ ఫీల్ అయితే లేదు. ఫుడ్కి సపరేట్ ఇచ్చారు, గూడ్స్కి ఫ్రంట్లో ఇచ్చారు, ఇక్కడ పెట్టుకోవచ్చు, బూట్ స్పేస్లో పెట్టుకోవచ్చు, బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఎంత లగేజ్ అయినా సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం కూడా వేసుకోవచ్చు, అంటే ఫ్యామిలీ పర్పస్గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. రివర్స్ చేద్దాము, అలవాటు తప్పై నా బండిలాగా తీసేస్తున్నాను కానీ ఓ ఇది మాత్రం మామూలు. నేనైతే ఒకటి అబ్జర్వ్ చేసా, టర్న్ తీసేటప్పుడు స్టీరింగ్ మాత్రం తిరుగుతుంది, ఫ్రంట్ ఉన్న బాస్కెట్ అయితే తిరగట్లేదు, అది అలాగే ఉంది దాని పొజిషన్లో, స్టీరింగ్ మాత్రం తిరుగుతుంది అనమాట బండి. అదొకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఛార్జింగ్ వచ్చి 5 అవర్స్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది అనమాట. వన్స్ ఛార్జింగ్ పెట్టచ్చు, బ్యాటరీ అయితే బయటికి తీసేది లేదు, దీనిలోనే ఇన్బుల్ట్ ఉంది. చెప్పాను కదా బ్యాటరీ సేఫ్టీ కోసం కూడా వోల్టేజ్ అయితే అప్ అండ్ డౌన్ అయితే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది, అంత సేఫ్టీ కూడా మెయింటైన్ చేశారు. దీని ప్రైస్ వచ్చి మనకి 1,07,000 పడుతుంది. ఇది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది వెహికల్. ఈ బ్యాటరీ వచ్చి మనకి 1 year గ్యారంటీ ఇస్తున్నారు, 2 years వారంటీ కూడా ఇస్తున్నారు బండికి. సో ఇందులో ఒక స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయంట. కింద ఉన్న డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ అవి ఉంటాయి, లింక్ ఉంటుంది. మీరు దాన్ని కనుక క్లిక్ చేస్తే బండి పర్చేస్ చేస్తే వచ్చే ఆఫర్స్ కానీ అవన్నీ తెలుసుకోవచ్చు. అంటే పర్చేస్ చేసిన పర్సన్ కూడా స్పెషల్ ఆఫర్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ప్రెస్ చేయండి. సో ఇది ఈ వెహికల్ రివ్యూ. చూడడానికి అయితే కంప్లీట్ ఐరన్ తోటి ఉంది, ఎందుకంటే గూడ్స్ ఉంటుంది కాబట్టి హెవీ లగేజ్ కోసం అని చెప్పి ఇంత వెయిట్ తోటి చేశారు. పికప్ అయితే జస్ట్ ఇట్లా రేస్ చేయగానే పికప్ అందుకుంటుంది. ఎందుకు అని అనుకున్నాను కానీ ఈ గూడ్స్ అనేది హెవీ వెయిట్ తో ఉన్నప్పుడు ఆ మాత్రం పికప్ అయితే ఉండాలి. జస్ట్ అలా రేస్ చేయగానే వెళ్ళాలి కదా హెవీ వెయిట్. నేనంటే లైట్ వెయిట్ ఉన్నాను కాబట్టి వెళ్ళిపోయింది. సో 250 kgs వరకు ఇది ఆపాలి, పికప్ అందుకోవాలంటే ఆ మాత్రం అయితే పికప్ ఉండాలి. జస్ట్ ఇలా రేస్ చేయగానే ఆ వెయిట్ కూడా మనకు తెలియకుండా మనం ఏదో లాగుతున్నట్టు బరువు లేకుండా చాలా ఈజీగా ఉందన్నమాట. కంఫర్ట్ కూడా చాలా బాగుంది, వెహికల్ డ్రైవ్ కూడా చాలా బాగుంది. ఆల్ ఓవర్ ఇండియాలో 800 బ్రాంచెస్ ఉన్నాయి ఈ కంపెనీవి. సో ఏ ఏరియాలో అయినా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసిన షోరూమ్ దగ్గరే సర్వీస్ సెంటర్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వెహికలే కాదు ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి తెలుసుకోవచ్చు. ఫైనల్ గా ఇది ADMS వాళ్ళది సాతి వెహికల్ రివ్యూ. ఈవీ వెహికల్ ఇది స్పెషల్లీ జస్ట్ 5 hours ఛార్జింగ్ పెడితే చాలు 80 kilometers వరకు ఇదైతే రేంజ్ ఇస్తుంది. సో మీరు మీ వెహికల్ రివ్యూ కనుక మాతో పంచుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.